అత్యంత మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి, అలాగే అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నన్ను ఈ స్థలానికి పరిచయం చేసినటువంటి దైవజనులు మీ అందరికీ సుపరిచితులు జోసెఫ్ గారు, కాకినాడ. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారు మాకు అత్యంత ప్రియులు, స్నేహితులు. ఎంతో కాలంగా కలిసి మేము పరిచర్య చేస్తున్నాం. వారు నన్ను ఈ స్థలానికి రావడానికి కారకులుగా, వారధులుగా ఉన్నారు. వారికి వందనాలు పరోక్షంగా తెలియజేస్తున్నాను. అమ్మా, పైన వారికి, కింద ఉన్న వారికి అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఉన్న సమయాన్ని మనం దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగి మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. నేను చదువుతున్నాను 28వ వచనం నుంచి. 8వ అధ్యాయం రోమాపత్రిక 28వ వచనం నుంచి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అనేక సార్లు మనం ధ్యానించి విన్నటువంటి వచనం ద్వారా ప్రభువు మనతో మాట్లాడును గాక. చెప్తారు అందరూ గట్టిగా? రైట్. నాకున్న బలహీనత ఏంటంటే, నేను అడిగిన వెంటనే మీరు చెప్తే నేను చెప్పగలుగుతాను. మీరు సైలెంట్గా ఉండిపోయారు అనుకోండి, నేను చెప్పలేను. సైలెంట్గా ఉండిపోతే ఇంకొక ఇబ్బంది ఏంటంటే, నాకు నత్తి వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? మాటల మధ్యలో ఏమన్నా నత్తి వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరో ఇక్కడ సరిగా వింటలేదు, ఎవరో ఇక్కడ నిద్రపోతున్నారు, ఎవరో ఇక్కడ సెల్ పైకి తీస్తున్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి మీరు రిప్లై ఇస్తూ ఉంటుంటే చక్కగా ముందుకు వెళ్ళడానికి మీకు అర్థమవుతుంది అని నాకు అర్థమవుతుంది. అవునే? 30వ వచనంలో చక్కగా మనం గ్రహించగలిగితే, ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని దేవుడు పిలిచారు, ఎవరిని పిలిచారో వారిని మాత్రం నీతిమంతులుగా తీర్చారు, ఎవరు నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. దేవుడు ఏర్పాట్లు లేకుండా మనం ఇక్కడ లేమండి. మనం అనుకుంటాం, దేవుడిని ఎలా నమ్ముకున్నావు నీవని కొంతమందిని అడిగినప్పుడు, ఇదిగోండి ఈ పలానా రోగం వల్ల నేను నమ్ముకున్నాను అని చెప్తాం. జాబ్ వల్ల నమ్ముకున్నాను, దేవుడు చేసిన పలానా మేలు వల్ల నమ్ముకున్నాను అని చెప్తాం. అయితే మనం ఏ కారణాలను బట్టి దేవుని దగ్గరికి వచ్చినా కానీ మనం ఒకటి గ్రహించాలి. వచనాన్ని బట్టి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడు. దేవుడు ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. కాబట్టి మనము దేవుని చెంతకు రాగలిగాం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు ఎలా ఉంటారు అనే సంగతిని రాత్రి నీ జ్ఞాపకానికి తీసుకొస్తారు. ఎలాంటి వాళ్ళను దేవుడు నిర్ణయించుంటాడు అని అంటే మనం ఆలోచిస్తాం. మనం నిర్ణయించాలంటే, ఇప్పుడు ఊరు వెళ్తున్నామండి, తాళం చేతులు ఎవరికి ఇస్తాం? నమ్మకస్తులు అనండి, అందరూ నమ్మకస్తులకి ఇస్తాం. మనల్ని అలా గుమ్మం దాటినిచ్చి తాళం తీసి మొత్తం ఇంట్లో ఏమున్నాయి ఎతికేసి తడివేసి అలాంటి వాళ్ళకి ఇస్తామా? చెప్పాలా? ఇవ్వం కదా. మరి దేవుడు ఎంపిక చేస్తే ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటాడు చెప్పండి? ఇప్పుడు నమ్మకస్తులా? ఇంకా ఏ క్వాలిటీస్ ఉంటే దేవుడు ఎంచుకుంటాడు? విశ్వాసం, ఇదేమొద్దా? జ్ఞానవంతు, ఇంకా కొన్ని క్వాలిటీస్ చెప్పండి. దేవుడు ఎంచుకోవాల్సి వస్తే మనం ఎంచుకోవటానికే. ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, ఎలాంటి వంకాయలు ఎంచుకుంటాం? బాగా చెప్తున్నారు మీరు అందరూ, అందుకే ముందుగా చెప్పేశారు మీకు. ఎక్కడ నత్తి వచ్చేద్దామని నాకు, ఎక్కడ పుచ్చు లేని మచ్చ లేని కాయగూరలు ఎంచుకుంటాంగా.
మరి దేవుడు ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటాడు? మరి ముందుగానే నిర్ణయించబడిన వాళ్ళు అంట కదా వాళ్ళు. యేసయ్య శిష్యులు పిలుచుకున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామా? మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం ఒక్కటి చూడండి. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే యేసు ప్రభువారు ఏదో ఉపమానం చెప్పారంట అక్కడ ఉన్న ప్రజలకి. ఆ ప్రజలు కూటమి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. శిష్యులు వచ్చి యేసయ్యని అడుగుతున్నారు. వినాలి అమ్మా, వింటున్నారా మీరు? శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా ఈ ఉపమానం చెప్పావు కదా అందరు ఉన్నప్పుడు, ఏంటి దాని భావం అని అడిగితే యేసయ్య అంటున్నారు, దీని భావమే మీకు తెలియలేదా? ఈ ఉపమానమే మీకు తెలియలేదా? అలాగైతే ఇంకా పెద్ద పెద్ద ఉపమానాలు ఉన్నాయి, అవి ఎలాగ అర్థమవుతాయి నాన్న అని చెప్పారు. అంటే యేసు ప్రభువు చెప్పినట్టు ఇది చాలా చిన్న ఉపమానం. ఎంత ఉపమానం కదా? ఇదే వీళ్ళకి అర్థం కాలేదంట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ జ్ఞానవంతులా? చెప్పండి. మరి ఇందాక ఏమనుకున్నాం మనం? ఆయన ఎన్నుకుంటే జ్ఞానవంతులై ఉంటారు అనుకున్నాంగా. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? చిన్న చిన్న విషయాలనే అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళుగా యేసయ్య వెనకాల ఉన్న శిష్యులు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, ఒక్కొక్కడు గొలియాతులాగా ఎదిగేయటం చాలా బాగా ఎదిగేస్తారు, కానీ బుర్ర మాత్రం దావీదు పట్టుకున్న ఆ ఏట్లో ఏరుకొచ్చిన రాయంత కూడా ఉండకపోతే ఆ సంఘ కాపరికి తలపోటే. ఎంతన్నా ఉండాలి మనకి? వాక్య జ్ఞానం ఎంతన్నా ఉండాలి? కనీసం రాయంతన్నా ఉండొద్దా? చాలు, ఆ రాయంత ఉంటే గొలియాతు పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇలాంటి అజ్ఞానులు యేసయ్య వెనకాల ఉన్నారు. యేసయ్య వెనకాల ఉన్నారంటే మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? యేసయ్యలాగా ఉన్నారని మనం ఆలోచన కలిగి ఉంటాం కదా. కానీ వీళ్ళు చివాట్లు తినేలాగున్నారు. ప్రకటన గ్రంథంలో ఒకటి మాట ఉంటుంది, ఏమనంటే బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే, నువ్వు చచ్చిపోయినట్లు లెక్క అన్నట్టు. మనం కూడా అంతే, అన్ని తెలిసిన వాళ్ళలాగా ఉంటాం, కానీ కదిపితే మాత్రం ఒక్కొక్కరికి చూడండి, విశ్వాసులకి శ్రమ వచ్చినప్పుడు ఎంత కంగారు పడిపోయి, ఎంత తొందర పడిపోయి, ఎంత ఇబ్బంది పడిపోతారు. బైబిల్లో ఒక్క వచనం ఉంది, ఈ శ్రమను బట్టి అని. ఆ వచనం ఎత్తి ధైర్యం తెచ్చుకోరు. ఏ వచనం? లోకములో నీకు శ్రమ కలుగును ఉందా లేదా? ఆ వచనం అప్పుడు జ్ఞాపకం వస్తుందా? ఎన్నిసార్లు విని ఉంటాం మనం? ఈ శివ అంటే చెప్తున్నారు బాగా మీరు. చెప్పండి. వీళ్ళు అలాంటి వాళ్ళే, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఎందుకు చెప్పనా? 40వ వచనం చూడండి, అదే అధ్యాయం పక్కనే ఉంది. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? అంతేనా ఉంది? చదవండి ఆ వచనం ఒకసారి చదవండి. నమ్మిక లేక ఉన్నారా? ఇంకనూ అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు చాలా చేశాడు. ఇంతకు ముందు వద్దండి, ఫ్యాన్ వద్దు. ఇంతకు ముందు చాలా చేశాడు. అవన్నీ చూసినప్పటికీ కూడా నమ్మకం కలగలేదు వీళ్ళకి. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్దాం. ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చే ముందు ఎన్ని రకాల అద్భుతాలు చేశాడు దేవుడు? 10 రకాల తెగుళ్లు పంపించి ఐగుప్తీయుల మీదకి తన ప్రజలను విడిపించుకున్నాడు. ఎస్ సార్? ఎస్ సార్? నో? చేయి పైకెత్తి హల్లెలూయానా? కాదు, కరెక్టేనా? 10 రకాల తెగుళ్లు చూసి కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మోషేని తిడుతున్నారు, దేవుణ్ణి తిడుతున్నారు, ఎదురుగా అడ్డొచ్చిన సముద్రాన్ని తిడుతున్నారు. ఎన్ని కార్యాలు చూసినా వెనక్కి జారిపోయే రకాలు ఇశ్రాయేలీలు. అలాగే ఉన్నారు వీళ్ళు కూడా. యేసయ్య వెనకాల ఉంటూ కూడా ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా? వీళ్ళకి అనుమానం వచ్చేసింది. ఎందుకంటే ఆ సముద్రం మీద నడుస్తున్నటువంటి ఆ నావ తిరగబడిపోయేలాగా అలలన్నీ, నీళ్ళన్నీ వచ్చి ఇందులో పడిపోతున్నాయి. యేసు ప్రభు వారు మాత్రం ఏమీ పట్టినట్టు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ ఒకళ్ళు పడుకున్నారు, అలాగా పడుకున్నారు. లేసేయాలి అర్జెంటుగా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అంత ధైర్యం ఎందుకు పడుకున్నారంటే, ఎలాగ వచ్చిన ఆయనకి పేర్లు తెలియదుగా అని. పేర్లు తెలియకపోయినా చీరల కలర్ తెలుసు నాకు, కాబట్టి ఆ కలర్ పెట్టి పిలిచేస్తాను. ఎవరు నిద్రపోద్దు. చూడండి, ఇటు చూడండి. స్తోత్రం. ఇంత ఇబ్బంది పడిపోతున్నాం కదా, నీకు చింత లేదా? ప్రభువా లెగో,
అని చాలా భయపడిపోతుంటే యేసయ్య వచ్చి గాలిని నిమ్మలపరిచి సముద్రాన్ని నిమ్మలపరిచి ప్రశాంతంగా చేసి అప్పుడు వీళ్ళకి రౌండ్ వేస్తున్నాడు. ఏమనంటే, ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పిన. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంటే, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, హలో ఏమంటున్నారు వాళ్ళు, అదిటి ఎక్కడున్నారు వీళ్ళు, యేసయ్య వెనకాల. ఎవరు అర్థం కాలేదు? మీకు అర్థమవుతుంది అసలు యేసయ్య అంటే ఎవరో? కొన్ని పరిస్థితులు అలా వచ్చేస్తాయి మనకి. ఆ పరిస్థితుల్లో దేవుడు అర్థం కాడు, వాక్యం అర్థం అవ్వదు, సహవాసం అర్థం అవ్వదు, పాస్టర్ అర్థం అవ్వదు, ఏం అర్థం అవ్వదు, మొత్తం శూన్యంలాగే కనబడతా ఉంటుంది. ఈయన ఎవరో అలాగా. ఆ మాట ఎవరనాలి, ఎవరు ఆశ్చర్యపోవాలి? బయట వాళ్ళు ఆశ్చర్యపోవాలి. కానీ ఎవరు ఆశ్చర్యపోతున్నారు? మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ఒకసారి. చూడండి, వెనకాల ఉన్న వాళ్ళకి మొదట అక్కడ చదివాం కదా, వాళ్ళకి ఏమి లేదంటే జ్ఞానం లేదు వాళ్ళకి. ఇప్పుడేమి లేదు? విశ్వాసం లేదు. చెప్పండి, నమ్మిక లేదు అంటే ఏంటి దాని అర్థం? యేసయ్య వెనకాల ఉన్న వాళ్ళకి ఏమి లేదు? మొదటిది జ్ఞానం లేదు, 2 ఇప్పుడు మీరు అనొచ్చు యేసయ్య వెనకాల ఉన్న వాళ్ళకే లేకపోతే ఇంక మనకేముంటాయి అనొచ్చా మనం? యేసయ్య వెనకాల ఉండి యేసయ్యతో పాటు తిని యేసయ్యతో పాటు తిరిగిన వాళ్ళకి జ్ఞానం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఇంకా మనకేముంటది అనుకోవడానికి లేదు. ఎందుకనంటే తోమా గారితో యేసయ్య చెప్పారు. తోమా ఏమంటాడు? అందరూ కూటంలో ఉన్నారు, ఈయన ఒక్కడే లేడు ఆ కూటంలో. ఏ కూటంలో? యేసు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేచి సమాధిని గెలిచి వచ్చిన తర్వాత పెట్టిన కూటంలో ఎవరు లేరు. అందుకని అద్భుతమైన అనుభవం పూర్వకమైనటువంటి ప్రసంగాన్ని మిస్ చేసుకున్నాడు ఇతను. మిస్ చేసుకున్న తర్వాత కూటం అయిపోయింది. శిష్యులు వచ్చి తోమతో చెప్తున్నారు, తోమ ప్రభువుని చూసాం మేమంటే, నేను నమ్మనే నమ్మను. మరేం చేస్తా? నేను నమ్మాలంటే గాయాల్లో వేళ్ళు పెట్టి వచ్చేసాడు ఈయన. రా తమ రా, రా చూడు, ఇదిగో అది చూపించిన తర్వాత నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అంటుంటే యేసు ప్రభు గారు నా కుమారుడా అంటాడు అనుకున్నాడు. అలా అనలేదు. చెవురుకో, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మే కరపలో విశ్వాసులు ఉన్నారు చూసావా, శాంతి బాప్టిస్ట్ చర్చిలో కొడతారనుకున్నాను. నన్ను కాదు, చప్పట్లు. మీ చర్చి కోసం ఎక్కువ కూడా కొట్టరా? మీరు యేసు ప్రభువుని చూసి నమ్మారా? బై ఫెయిత్, విశ్వాసంతో నమ్మారుగా. తోమా కంటే ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? మనం ధన్యులు అని చెప్పారు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అంత గొప్ప వాళ్ళం. గుర్తు పెట్టుకోకండి. ఏం పెట్టుకోకండి? అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి లేదు వీళ్ళకి. 2 3 చూద్దామా? 3 మత్తయి 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? ఎలా చూడండి, ఏమడుగుతున్నారు వీళ్ళు వచ్చి? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? యేసు ప్రభు ఏం చెప్తాడని వీళ్ళు అనుకున్నారంటే, నా వైపు చూస్తారా, మీరు రాసుకునేంత ఏముండదు నా దగ్గర. 4 మాటలు అంటే 4 మాటలు చెప్పి ముగించేస్తాను, అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. 4 మాటలు చూడండి. పరలోకంలో ఎవరు గొప్పవారు అని అంటే, మరి సీమోను, మరి పేతురు, అరే నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి సేవ, నువ్వురా యోహాను, అలాగా రెస్పాండ్ అవుతారేమో యేసయ్య అనుకున్నారు వీళ్ళందరూ ఈ కూటంలో. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? చంటి బిడ్డను తీసుకొచ్చి అసలు పరలోకం వెళ్ళాలంటే మీరు ఎలా మారాలి ముందు అన్నాడు. కౌంటర్ ఏమని వేసాడు యేసు ప్రభు గారు? అసలు పరలోకంలో గొప్ప వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరు రావాలి కదా అక్కడికి అంటే యేసయ్య వెనకాల ఉన్న వాళ్ళకే చెప్పేస్తారు, మీరు పరలోక రాజ్యం వెళ్ళే యోగ్యత ఇంకా రాలేదు. ఎందుకని? మీ మనస్సు మారి నూతనం అవ్వాలని పత్రికల్లో రాశారు కదా. సంఘాలకి రాసిన మాటల్లో ఒక మాట, మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఆ చంటి బిడ్డను తీసుకుని ఆ పోలిక చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇలా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒక చంటి పిల్లవాని మనస్తత్వం లాగా ఉండాలి మన మనసు. సంఘంలో చాలా మంది ఏమైపోతున్నారు తెలుసా? సీనియర్లు అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? దేనికో చెప్పనా? సీనియర్లు కోపమించడానికి. దేనికమ్మా? అయ్యా పైన ఉన్నవాడు. దేనికి సీనియర్లు మనం? నెంబర్ 2 ప్రెస్టేజ్కి. అంటే వాళ్ళు వచ్చారా ముందు, మేము వచ్చామా? మరి ఏంటి వాళ్ళతో మాట్లాడేస్తున్నారు ఎక్కువ పాత్ర గారు? ఈ టైప్ వచ్చేస్తుంది అన్నమాట. మీరు అందులోంచి దిగి హలో ఇలా రండి, తగ్గండి. తన్ను తాను తగ్గించుకునేవాడే. ఈ వచనం అందరికీ తెలుసు, నోటితో చెప్పడానికి బాగుంటుంది కానీ చేస్తాకే బాగోదు. సంఘానికి ఎలాంటి అలవాటు ఉండాలంటే ఒకరిని ఒకరు హెచ్చించాలంట, ఒకరిని ఒకరు పొగడాలంట. అంతేగాని మనం ఏం చేస్తాం తెలుసా? బాపాడేనా ఆ పాటని సంఘంలోకి వచ్చిన సగం మంది పొగడకపోతే మళ్ళీ వారం పాట పాడమ్మా. ఏం పని చేసినా పొగుడుతూ ఉండాలి. వాళ్ళని పొగుడుతూ ఉంటే ఎంతైనా ఇచ్చేస్తారు మనకి. హల్లెలూయా. నో, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరికంటే ఒకరు గొప్పని చెప్పుకోవాలి. వీళ్ళకి అదే లేదు, తగ్గింపు లేదు. చెప్పండి, మూడోది ఏమి లేదు వీళ్ళకి. ఎవరి వెనకాల ఉన్నారు వీళ్ళ? ఏసై వెనకాల ఉన్న వాళ్ళకి లేదు. మాకు ఎలా వస్తుంది అన్నారా? అయిపోతారు మీరు. ఏసై వెనకాల ఉండటం ఎంతో, వాక్యం పట్టుకోవటం వినటం కూడా అంతే. వాళ్ళలో లేని క్వాలిటీ ఈరోజు మనలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడే కోరుతున్నాడు. ఏముండాలి మనకి? కాస్త కోస్త జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానంతో సంఘం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. నెంబర్ 2 విశ్వాసంతో ఎదగాలని కోరుకుంటున్నాడు. నెంబర్ 3 తగ్గింపుతో సంఘం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. బాగా గమనించాల్సిన సంగతి. మూడోది చెప్పేదా? ఏమండి, సంఘంలో హెచ్చించుకునే గుణం ఉందా? మీ సంఘంలో భోజనాలు జరుగుతాయి ఎప్పుడైనా? అమ్మ అడగొచ్చా మిమ్మల్ని? అమ్మగారు అడగొచ్చు. భోజనాలు జరుగుతాయా? చక్కగా జరుగుతాయా? చాలా చోట్ల ఉపవాస కోటాలు పెట్టుకుని ఉపవాస కోటాలు ముగింపు రోజు కొట్టేసుకుంటారు. పాస్టర్ గారికి ఒక గొడవ ఏంటో తెలుసా? ఇక్కడ సంగతి నాకు తెలియదు. పాస్టర్ గారిని కూడా ఇదే చూస్తాం. నమ్ముతున్నారా లేదా? బలిపేట మీద ఉన్నా నాకు ఎవరు ఏం తెలియదు. అమ్మగారిని కూడా ఇదే చూస్తున్నాం. అయ్యగారు ఎవరో నాకు ఇంకా తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదిగో ఆడికి ఎందుకు ఇచ్చారు చికెన్ బకెట్? ఆ వాళ్ళందరికీ తొల్ల ఎత్తనాడు, మాకు మెల్ల ఎత్తనాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు మెల్ల ఇచ్చేలేదు ప్రభు. హల్లెలూయా. ఉదాహరణకి చెప్తున్నాను. తగ్గింపు అంటే కూర్చో కూర్చో, నువ్వు కూర్చోమే కూర్చో, నేను కొంత కూర్చో, అది కాదు. అదొకటే చేస్తున్నారు. నువ్వు కూర్చో 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 కుర్చీలు కూర్చో, నేను కింద కూర్చో కింద కూర్చో కింద కూర్చో. ఇదొకటే తగ్గింపా? నీకు అన్యాయం జరుగుతున్నా, పాట పాడడానికి నీకు మైకి దొరకకపోయినా, నీ పనికి పరిచయకి గుర్తింపు దొరకకపోయినా, ప్రభు దగ్గర నాకు ప్రతిఫలం ఉందని నమ్మి నిన్ను నువ్వు అణచుకోవటం తగ్గింపు. అలాంటి మనస్సు మనకు వచ్చునుగాక. ఇప్పటికే అలాంటి మనసు ఉంటే నీవు ప్రతిఫలం పొందునుగాక. ఎన్నయ్యాయి ఇప్పటికి? 3. 4వది చెప్పేదా లేదా? 26వ అధ్యాయం మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 40 నుంచి చూస్తే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. వీళ్ళకి కన్నులు భారం ఉంది కానీ ప్రార్థనా భారం లేదు. చెప్పండి ఏంటి? కొంతమందికి పనుల భారం మార్తంలాగా, వీళ్ళకేమో నిద్ర భారం. ఏ భారం లేదు వీళ్ళకి? ప్రార్థనా భారం లేదు. ఎదురుగుంటా మనిషి, యేసుప్రభు వారు మనిషే కదా, అప్పుడు రక్తం కక్కుకుంటున్నాడు ఏదే గెత్సెమనే తోటలో. తెల్లారకుండా అరెస్ట్ చేసేస్తారు.
కాస్త నాతో కలిసి ప్రార్థనలో గడపండిరా, నా కోసం కాకపోయినా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత మనం వేరైపోతాం కాబట్టి మీరు శోధనలో కంగారులో పడిపోకుండా నెమ్మదిగా ఉండేటట్లుగా మీరు కాస్త ప్రార్థనలో గడపండిరా, శోధనలో పడకుండా ఉంటారని అంటే మనకి ప్రార్థన ఎప్పుడు వస్తుంది చెప్పినా శోధనలో పడ్డాకనే వస్తుంది. నిజమా అబద్ధమా నేను చెప్పింది? నిజమేనా? కానీ బైబిల్లో ఏముంది? పడకముందే ప్రార్థనలో ఉండమని ఉంది. కొంతమంది అట్లా ఉండరు, ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కష్టం వచ్చిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత, ఇరుకులో పడిన తర్వాత అప్పుడు అందుకుంటారండి వీళ్ళు. దేవుని ప్రియులారా, యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ వీళ్ళకి ఏమి లేదు. క్రైస్తవురాలని పేరు పెట్టుకుని క్రైస్తవుడని పేరు పెట్టుకుంటున్నావు, ప్రార్థన లేదు. యేసయ్య వెనకాలండి వీళ్ళకి ప్రార్థన లేదు. ప్రార్థించండి అని చెప్పి వెళ్ళాడు, వచ్చి చూశాడు నిద్రపోతున్నారు. ఒక్క గడి అయినా మేల్కొని ఉండండి అని చెప్పి మళ్ళా వెళ్ళాడు, మళ్ళా వచ్చి చూశాడు, మళ్ళీ నిద్రపోతున్నారు. వీళ్ళ కూటమే నిద్రపోవటం. ఎందుకు వచ్చారు అని చెప్పండి, మాట్లాడండి అమ్మా. నిద్రపోవడానికి వచ్చారు అనండి. ఎందుకు వచ్చారు? ఏమంటున్నారు మీరు? నిద్రపోవడానికి వచ్చారమ్మా. అక్కడ ఉంది, పై వచనంలో నిద్రపోతున్నారు, కింద వచనంలో నిద్రపోతున్నారు. ఎప్పుడు నిద్ర వీళ్ళకి. ఏం కావాలి మనకి అంత్య దినాల్లో చెప్పండి? ప్రార్థనా భారం కావాలి. వాళ్ళకి ఏమీ లేదు, ప్రార్థనా భారము లేదు. మందిరానికి వస్తున్నా ఉన్న పేరు పెట్టేసుకున్నావు, బైబిల్లో పేరు పెట్టేసుకున్నావు, పలానా సంఘానికి సంబంధించిన వ్యక్తిని అని ముద్ర వేసుకున్నావు. అయితే నీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా ఆలోచన చేయాలి. ప్రార్థన విషయంలో భారం లేకుండా కొంతమంది చెప్పుల దగ్గర ప్రార్థించేవారిగా ఉంటారు. ఎలాగా? ఎక్కడ? ప్రభా నేను వెళ్తున్నాను, మరి చుట్టూ నువ్వు మొలకం చేయి, ఆ తొప్పలే ఈ తొప్పలే అంటూ ఉంటారు. అవునా? షార్ట్కట్ అయిపోయింది ప్రతిదీ కూడా. చల్లబడిపోతుంది, సన్నబడిపోతుంది, నాసిరకమైపోతుంది, క్వాలిటీ ఉండట్లేదు. తమ అవసరాల కోసమే ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే అండి, సంఘాల్లో భౌతిక సంబంధమైన వాటి కోసం మాత్రమే వాళ్ళు మందిరానికి వస్తారు. ఎన్ని చెప్పు, వాళ్ళకి పరలోక మర్మం అంటే ఏంటో ఎప్పటికీ అర్థం అవ్వదు వాళ్ళు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఇలా మాట్లాడతారు పౌలయ్య గారు. ఇస్తారు ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన యెడల మనుషులందరికంటే ఇగో నీకంట రోడ్డు అంటిపోయేవాడు బెస్ట్ అంటున్నాడు అక్కడ. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు ఉన్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటున్నాడు. ఈ జీవితకాలం మట్టుకేనా? ఒక పెళ్లి కోసమా, ఒక ఉద్యోగం కోసమా, ఒక ఇల్లు కట్టుకోవడం కోసమా, దేనికోసం నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు? అదే నీ ప్రధాన టార్గెటా? అదే నీ గోలా? అది జరిగిన తర్వాత యేసు ప్రభు నీకు అక్కర్లేదా? ఈ భూ సంబంధమైన వాటి కోసమే గనక ప్రభువుని నువ్వు వెంబడిస్తే గనక నువ్వు గ్రుడ్డితనంలో ఉన్నావు. నీ ఆత్మను చంపగలిగిన వానికి భయపడమని వాక్యంలో లేదా? నీ ఆత్మను సురక్షితంగా నివసింప చేయుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు కదా, ప్రాణం పెట్టాడు కదా. ప్రభు నాకు పరలోకం అంటూ ఉన్నదా లేదా, నేను ఇంకా ఏ అతిక్రమంలోనైనా ఉన్నానా, ఇంకా ఏ పాపమైనా నా మీద ఏలుబడి చేస్తుందని భారము నీ ప్రార్థనలోనికి రాదేమి? భారము లేనివారుగా సంఘాలు అంత్య దినాల్లో తయారైపోతున్నాయి. అంత ఫ్యాషన్ అయిపోతుంది. భారం కలిగి ప్రార్థించే వాళ్ళు లేరు. మోకాళ్ళు వేస్తే ఎంతో సమయం లేవకుండా ప్రార్థన చేయగలుగుతున్నాం. మోకాళ్ళు అంటే మోకాళ్ళని కాదు, ప్రార్థనలో ప్రారంభిస్తే ఇంటి దగ్గర పర్సనల్ ప్రేయర్ ప్రారంభిస్తే ఎంతసేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? నీ భారం ఏది ప్రార్థనలో? వీళ్ళకేమీ లేదు, భారం లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సీమోను పేతురు. ఎవరైనా సీమోను పేతురు అంటే యేసు ప్రభు వారి శిష్యుడు కదా. కొంచెం
ముందుండేటువంటి శిష్యుడు దేనికైనా కంగారు పట్టడానికైనా ముందే ఉంటాడు. యేసు ప్రభుని సిలువేసేస్తానంటే నేను మనుష్యులు చేతికి అప్పగించబడబోతున్నాను, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నన్ను సిలువేస్తారని యేసే చెప్తుంటే ఈయన గారు ఏమన్నారు? ముందుకొచ్చి నోరు తెరిచి, నీ దగ్గరికి రావాలంటే ముందు వాళ్ళు నన్ను దాటాలి. డైలాగ్. నీ మీద ఏగ కూడా వాళ్ళని ఎవరు అన్నట్టు మాట్లాడాడు మొన్న. ఎవరు చెప్పాలి? మీరు పేతురయ్య గారు. యేసయ్య ఏమన్నారు? నువ్వు డైలాగ్ లాకు, కోడు కూయక ముందు ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడేస్తావు అంటే చూసుకుందాం అన్నట్టున్నాడు. తీసుకెళ్ళిపోయారు యేసుప్రభుని అరెస్ట్ చేసి. చిన్న అమ్మాయి, సండే స్కూల్ పాపలాట అమ్మాయి వచ్చి, అంకుల్ టంకల్ నువ్వు కూడా ఆయన వెనకాల ఉన్నవాడివే కదా అంటే చూడండి, యేసయ్య వెనకాల ఉంటూ వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ వ్యవహారం ఎలా మారిపోయింది అనమాట. యేసయ్యలాగే మారిపోయింది, కానీ పై రూపం మారిపోయిందేమో కానీ అంతరంగం మారలేదు. అది యేసయ్య బాధ. ఇప్పుడు చూడండి, యేసుప్రభుని నమ్ముకోవడం తారాస్థాయి, ఉన్నత స్థాయి విశ్వాసం అని పలానా దానికి పేరు పెడదామని తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళే జీవితకాలం విశ్వాసులు అని ప్రకటించబడితే సులువా కష్టమా? ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆలోచించి రేపు చెప్తారా? పోనీ మీకు ఇష్టమైన రంగు, ఆ రంగే చచ్చిపోయేలాగా వేసుకుంటే మీరు విశ్వాసులు, పరలోకం మీదే అన్నారు అనుకోండి. సులువా కష్టమా? సులువేనండి, సులువే కదండి. మరి మీకు ఇష్టమైన కలర్ రోజు వేసుకోవటం మీకు ఇష్టం కాదా? కానీ అట్లా కాదు కదా. పై వేషం ఒక్కదాన్ని చూపెట్టి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుంటానని చెప్పలేదు కదా ఆయన. అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు ఆయన. అందరూ పై రూపాన్ని చూస్తారంట. సమూయేలు గారు దావీదుని అభిషేకించే దగ్గర సమూయేలు గారు పొరపాటు పడతారు ఆయన, కానీ దేవుడు పొరపాటు పడేవాడా? ఈడేనేమో పెద్దోడు కండ్లు పెంచుకుని వచ్చేస్తున్నాడు బిగ్ బాస్ లాగా, ఈడేనేమో అనుకుంటున్నారు సమూయేలు గారు రాజుకి ఈడే సెట్ అవుతాడేమో, ఈడు సెట్ అవుతాడేమో. నో, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ నేనైతే అంతరంగమును చూస్తున్నా. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు ఆయన? మనం నీట్గా ముఖాన్ని ఎలా చూడగలుగుతామో ఆయన హృదయాన్ని నీట్గా అలా చూడగలుగుతాడు. ఆమేన్. ఏం కోరుకుంటున్నాడు ఆయన? కదా, వీళ్ళ వస్త్రధారణ మారిందేమో యేసయ్యలా, కానీ అంతరంగం మారలేదు. అంకుల్ నువ్వు వాళ్ళు ఒకళ్ళవే కదా. నో 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 నో, ఆయన ఎవరో ఇలా ముమ్మారు అబద్ధం ఆడే కానీ అయిపోయాడు. అప్పుడు ఏడుస్తాడు. అంత అయిపోయాక సుఖమేటి, ప్రవచనం నెరవేరిపోయింది అక్కడ. అలాంటోడు పేతురు. కానీ ఏర్పాట్లో ఉన్నవాడా కాదా? పిలవబడ్డవాడా కాదా? మొట్టమొదట మూలవాక్యం మర్చిపోకూడదు మనం. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. ఎట్లా అండి ఎట్లాంటి వాళ్ళు పెట్టుకుంటే? రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకున్నారు కదా యేసుప్రభు వీళ్ళందరినీ. మరి ఎలాంటి వాళ్ళు ఎన్నుకోవాలి యేసుప్రభు వారు? అందుకే అడిగాను, మనమే నోటి నిండా అబద్ధాలు ఎట్టుకుని, కడుపు నిండా కుళ్ళు ఎట్టుకుని నమ్మకస్తుల కోసం ఎదిగేస్తుంటాం. 50,000 ఉన్నాయి, డాక్టర్ వచ్చింది, ఎవరికి వడ్డీ ఇవ్వాలా? వడ్డీకి ఎవరికి ఇవ్వాలా? నమ్మకస్తుల కోసం ఎతికేస్తుంటాం. అవునా కాదా? మరి ఏం అనరేటి మీరు? లాస్ వద్దామని పెట్టుకున్నారేటి? మరి యశ్వరుడు ఇంకెంత నమ్మకస్తులు పెట్టుకోవాలి? ఇలాంటి వాళ్ళం. ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఇగో యశ్ప్రభు ఏమైపోయి వెళ్దో, మొత్తానికి ఏదో అయింది, చంపేశారు అయింది, ప్రోక్తానని అంటున్నారు. ఏమో నాకు నమ్మకం లేదు, నేను చేపలు పట్టణకు పోతున్నాను, నేనైతే చేపలు పట్టణకు పోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా వచ్చేయచ్చు. పేతురయ్య గారు ముందు మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయంటే ఇతనే లీడర్లాగే కనబడతాడు. అందుకనే కదా యేసుప్రభు వారు కూడా, నువ్వు రాయివి, నీ మీద నేనేం కడతాను? సంఘాన్ని కడతాను అన్నాడు. పాతాళ లోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ పుచ్చుకున్నటువంటి ఇతడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? మళ్ళా పాత పని వైపుకి నేను వెళ్ళిపోతున్నాను చేపలట్టుకోవటానికి అంటే మొత్తం శిష్యులందరూ నేను వస్తాను అందరూ వెంబడించారు.
వీళ్ళకి ఏం లేదు చెప్పండి? సమర్పణ లేదు. నేను ఒక మాట చెప్పనా శుభవార్త, నీకు యేసయ్యలో కంటే లోకములో నీకు ఎక్కువ లాభం కలుగుతుందంటే నువ్వేం చేస్తావు? మీకు మీరు సమాధానం చెప్పుకొని చాలు, మీ లోపల ఫీల్ అవ్వండి చాలు. నువ్వు చర్చికి వెళ్ళటం వల్ల నీకు ఈ జాబ్ ఇవ్వరు, జాబ్ తీసేస్తారు, నువ్వు యేసయ్యను వదిలే, నీకు లాభం కలుగుద్ది అంటే నువ్వేం చేస్తావు? ఆలోచిస్తున్నారా? మనలో ఎంతమంది ఆ సందర్భానికి దొరికిపోతాం? షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి తెగ పాడేస్తాం, తెగ చెప్పేస్తాం, తెగ వినేస్తాం, కానీ వాళ్ళలాగా చేసే పరిస్థితి వస్తే మాత్రం చేయలేం. రక్షించగలిగిన సమర్థుడు, రక్షించాడా ఓకే, రక్షించకపోయినా ఆయనే మా దేవుడు. గట్టిగా చెప్పండి, పెడుతూ ఉన్నామని. హల్లెలూయా. యేసయ్య పిలిచాడు కదా, యేసయ్య వెనకాల ఉన్నాడు కదా, ఆయన దర్శనం ఏమర్థమైంది? ఇంతకాలం నుంచి అమ్మా ఇక్కడ ఒక్కొక్కరు అడిగితే నువ్వు రక్షించబడి అమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ తల్లిగారి 40 అనొచ్చు, 50 అనొచ్చు, సీనియర్లు ఉన్నారు ఇక్కడ. 30, 20, 10 సంవత్సరాలు సీనియర్లు ఉన్నారు ఇక్కడ. ఏ అనుభవాలు నేర్చుకున్నాం మనం? క్రీస్తు కొరకు మరణం దాకా నిలబడేటువంటి అనుభవం నేర్చుకున్నావా? అవసరమైతే దారి తప్పేటువంటి వాళ్ళంగా కూడా ఉన్నావా? నేను అంటాను, మిమ్మల్ని ఏమనగాని నా మీద వేసుకుని చెప్తాను. పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు చూసారా, ఇప్పుడు 60, 70 మోస్తున్న వాళ్ళు, వాళ్ళ విశ్వాసం సూపర్ అండి. మా కాలపోళ్ళు ఉన్నారు చూసారా, ఈ వయసు వాళ్ళు ఎటు పెడితే అటు వెళ్తుంటాం. హల్లెలూయా. మీది సూపర్ విశ్వాసం. పెద్దోళ్ళకి ఒకసారి చప్పలు కొట్టండి పిల్లలు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మా అయ్యగారు, మా పెద్ద అయ్యగారు ఎవరు ఉన్నారా? మా పెద్ద ఇప్పుడు కాదు, ఉండేవారు కదా, ఫోటో చూశాను అందుకని అడుగుతున్నాను. మా పెద్ద అయ్యగారి దగ్గర రక్షణ పొందాం. అప్పుడు ఏ విశ్వాసంతో ఉన్నామో ఇప్పుడు అదే విశ్వాసంతో ఉంటాం. అలా కట్టుబడిపోయి ఉంటాం అంతే. చెక్కు చెదర్రండి, ఎన్నంటే రానివ్వండి, ఎటూ కూడా సోలిపోకుండా నిలబడినటువంటి విశ్వాసాలు. మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాను. ఇప్పుడు నిజమంటారా సీనియర్స్? నేను చెప్పింది నిజం కాదా? హల్లెలూయా. సమర్పణ, ఆ సమర్పణ తీసుకున్నారంతే. సంఘ సహవాసంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయా రావా? సహవాసంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు పాస్టర్ గారి కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులు మనకి అవిశ్వాసం తెచ్చేస్తాయి. ఎందుకు చెప్పనా? 2009లో నా 10th క్లాసు ముగింపు. అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మంచి సేవ చేసి సంవత్సరం పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉండి చనిపోయారు. ఇంత సేవ చేసినటువంటి ఎందుకు చనిపోయారు అనేటువంటి అపోహ లోకములో, సంఘములో కలిగి సంఘమంతా కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ సంఘములో సీనియర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం మా పాస్టర్ గారు ప్రభు దగ్గర ఉన్నారు, మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఇదిగో ఈ పిల్లల్ని, అంటే మమ్మల్ని, ఈ పిల్లల్ని అంటు పెట్టుకుని మనం ఉందామని నిర్ణయం చేసుకుని మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈరోజు ఒక ఘనమైన పరిచర్య చేయడానికి మమ్మల్ని నిలబెట్టారు ఆ పెద్దలే. 2 కొట్టారంతే, మిగతా వాళ్ళు నన్ను కొట్టినారమ్మా. హల్లెలూయా. అలాంటి విశ్వాసం, అలాంటి సమర్పణ సంఘానికి పునాది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మీకు. ఇంతదాకా నేర్చుకున్నది ఏం చేశాడండి? ఏమి అన్నాడు? మొత్తం పోయింది, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వెనక్కి జారిపోతావా? నీవే ఒక 10 మందిని నిలబెట్టాల్సినటువంటి రేంజ్ నీది. నీవే నీ సంఘంలో యవనస్తులు ఎవరైనా పడిపోతుంటే, తప్పులోనికి వెళ్ళిపోతుంటే సరిచేసి అది సరైన మార్గం కాదని నిలబెట్టాల్సినటువంటి వయస్సు, అనుభవం నీకుంది. నువ్వే పడిపోతే ఎలాగా? నీకే 10 సార్లు చెప్పాల్సి వస్తే ఎలాగా? నువ్వు చెప్పించుకునే వ్యక్తిగా ఉండకూడదు, చెప్పే వ్యక్తిలాగా ఉండాలా?
పౌలయ్య గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఇదే బాధపడతారు. మీరు వయసును బట్టి చూస్తే, కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, అంటే 10 మందికి చెప్పేలా ఉండాలి. కానీ ఎలా ఉన్నారంట? పాలు తాగేవాళ్ళుగా ఉన్నారంట, బలమైన ఆహారం తినేవాళ్ళుగా లేరంట, బోధకులుగా లేరంట. మీరు పడిపోయే వాళ్ళగా ఉన్నారా? పడిపోతున్న వాళ్ళని నిలబెట్టే వాళ్ళుగా ఉన్నారా? మీరేం చేయండి, మీకు మీరు సమాధానం చెప్పుకోండి చాలు. సంఘంలో అందరూ ఒకలా ఉంటారా? అందరు మనస్తత్వాలు ఒకలా ఉంటాయా? ఇంట్లో 2 పిల్లలుంటే 2కి తీర్పు తీర్చండి, ఎలా ఉంటుంది? తీర్చగలుగుతున్నారా? మరి ఇంతమందికి ఒక పాస్టర్ గారు తీర్పు తీర్చాలంటే అవుద్దా? ఒకసారి అత్త కోడలు నా దగ్గరికి తీర్పు, నా ప్రాణం ఎంత? ఇది ఇంకా 8 years బిఫోర్, ఇంకా 8 years బిఫోర్ నేను చెప్తున్నాను. అప్పటికి ఇంకా చిన్నండి, ఉఫ్ అంటే ఎగిరిపోతా. నిజమే. అంటే నేను అత్త వైపా కోళ్ళ వైపా? వాళ్ళ టార్గెట్ అది. ఎవరైపు చెప్పాలి? నేను చెప్పండి. నువ్వు అత్తగారివేనా? నాన్నగారి దగ్గర రక్షించబడ్డ వ్యక్తివేనా? అవసరమైతే నువ్వు డౌన్ అయిపో. నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు డౌన్ అయిపో. ఎందుకు? ఆవిడికి ఏమీ తెల్లగా బట్టి. ఏమ్మా కోళ్ళ, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నీకు చెప్పే అంత రోడ్డు కాదు, నీకు చెప్పే అంత టోన్ని కాదు. నువ్వు కావాలా? పాస్టర్ గారికి ఎవరు కావాలా? నువ్వు కావాలా? ఎవరిని వదులుకుంటారు? నీకు ఈపు ఇష్టమా, కడుపు ఇష్టమా అంటే ఏం చెప్తారు? అగో జారబడ్డానికి ఈపు కావాలా, కొంతసేపు ఉంటే కడుపు కావాలా, అంతే కదా? రైట్, ఆల్ రైట్. అర్థమవుతుందా? ఎందుకు అర్థం అవ్వవు? జీవిత సత్యాలు అర్థం కాకుండా ఉంటాయా? అమ్మగారు ఎలా చెప్తే అర్థమవుతుంది కదా. నాకు తెలీదు మీరు ఎలా వింటారో నాకు తెలీదు, కానీ మీ మొక్కలు చూస్తుంటే వెలుగుతున్నాయి, చూసారా? జాలు నాకు తెగ చెప్పేస్తాను ఈ రాత్రి అంతా. సంఘంలో ఒక సమర్పణ కలిగి మనం ఉంటే, ఈ సమర్పణ విషయానికి వస్తే అన్నను చూడండి, బిడ్డ కోసం వచ్చింది, కానీ సంఘములో పరిస్థితి, మందిరములో పరిస్థితి చూసింది. అక్కడ బలిపీఠం మీద నిప్పులారిపోతున్నాయి, నిప్పులేసేవాళ్ళు లేరు. తీర్మానం మారిపోయింది. సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు బిడ్డనిస్తే, ఇగో నా తోటుకోళ్ళ యొక్క బాధ నాకు తప్పుతుంది అనుకొని బిడ్డను అడగడానికి వచ్చానయ్యా. కానీ ఇక్కడికి వచ్చాక నా తీర్మానం ఇంకాస్త పైకి వెళ్ళింది. బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తా. నీ మందిరంలో నిప్పులేసేవాడిగా, నీ మందిరంలో నిన్ను ఆరాధించేవాడిగా, నీ ప్రత్యక్షను చూసేవాడిని ఇచ్చేస్తా. సమర్పణ జీవితం. ఒక సమర్పణ కలిగిన జీవితంతో యేసయ్య మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారు యేసయ్య? రోజంతా మాలో నోరేసుకొని పడిపోయి వాగే వాళ్ళతో మాట్లాడినాయి. చిత్తము నిరాశుడు అదే అన్నాడు సమూయేలు. నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా అంటే నీతి యావత్తు కూడా సమూయేలుకి బయలుపరచబడి. ఎందుకు? సమర్పణ కలిగినటువంటి తల్లి ఆ కుమారుణ్ణి దేవుని సన్నిధికి సమర్పణగా. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకో. ఒకవేళ సంఘంలో ఎక్కువ కానుక నువ్వే ఇస్తుండొచ్చు, కాదనట్లేదు. సంఘంలో ఏ పని వచ్చినా నువ్వే పూనుకుంటున్నావేమో, కాదనట్లేదు. నీలో గనక సమర్పణ జీవితం లేకపోతే ఎలా? ఏదైనా విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీవే నోరెత్తి మాట్లాడుతున్నావు, మంచి విషయమే. పేతురు కూడా అట్లనే మాట్లాడాడు, కానీ అంతా అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతున్నానని తను జారిపోయాడు, తన వెనకాల ఉన్న వాళ్ళని కూడా జారగొట్టేశాడు. నువ్వు అట్లా ఉండకూడదు. చెప్పండి, నేను అలా ఉండకూడదు. ఎవరో నేనా? ఏం చేయకూడదు? ఎలాగా? నువ్వు పడిపోకూడదు. నీ పక్క వాళ్ళని చెప్పండి, అటు తిరగండి, చేయట్టుకోండి. నువ్వు పడిపోకూడదు, నీ వలన ఎవరు? నువ్వు నిలబెట్టే వ్యక్తిగా ఉండాలని. ఆమెను కాదు, పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మా. మీ పక్కన కోపంగా ఉన్న వాళ్ళు కూర్చున్నారేంటి? మరి చెప్పరే అమ్మా. అమ్మ తల్లి, మీరు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడా చూస్తున్నాను అందరినీ. చెప్పారా? నువ్వు నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి, సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. మార్కు సువార్త
16వ అధ్యాయం 22వ వచనం. లేదా నిజంగా లేదా మీ బైబిల్ 22వ వచనం? సరే అయితే 14వ వచనం. అంత ఎందుకులేమా మన భాషలో చెప్పుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. యేసయ్య సమాధిలో నుంచి లేచాడన్న సంగతి ఎవరికి తెలిసింది? ముందు ఆదివారమున తెల్లవారకుండానే. మీరే భాగ్యం. ఎవరెవరు వెళ్ళారు? సలోమే, మగ్దలేని మరియా, యాకోబు గారి అమ్మగారు, ఈ ముగ్గురు సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని యేసయ్య దేహానికి పోద్దామని వెళ్ళే టైంకి అక్కడున్న రాయి పొర్లించబడి ఆయన వెళ్ళిపోయాడు. దేవదూత అక్కడ కూర్చొని ఆయన మీకంటే ముందుగా లేచి గలీలీకి వెళ్ళిపోతున్నాడు, మీతో చెప్పలేదా అని చెప్పేసరికి వీళ్ళకి సౌండ్ లేదు. వచ్చి శిష్యులందరితో చెప్పారు. వీళ్ళందరూ కలిసి చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎవరికి చెప్పారు? ఏమని? ఆయన లేచాడని. వీళ్ళు ఏమనాలి? హలో, మాకు ముందే తెలుసుగా అనాలా వద్దా? వీళ్ళు ఏమన్నారు తెలుసా? చెప్పారులే, చాలులే. యేసయ్యతో ఉన్నవాళ్ళు మీరు, అంటు పెట్టుకుని ఉన్నవాళ్ళు మీరు, కానీ మీకేం లేదు. ఈ మందిరమును పడగొట్టండి, దేవాలయాన్ని కూల్చేయండి, 3 దినాల్లో కడతానని చెప్పలేదా? నేను సజీవుణ్ణి తిరిగి వస్తానని మీకు కాదా చెప్తా? మరి ఇన్ని విని ఎక్కడెట్టారు నాన్న ఈ విషయాలన్నీ? వినటం మట్టుకు విందురు కానీ హృదయాలు మాత్రం. మనం కూడా అట్ట ఉన్నామా? అలా ఉంటే కష్టమే. ఎదుర్కొంటే కనబడేసరికి మాత్రం ప్రభు, అయ్యో తండ్రి, కృపగలవాడా, దయగలవాడా అంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలు నెరవేరుతూ ఉంటే వాటిని నమ్మి విశ్వసించి 10 మందికి చెప్పాల్సిన వీళ్ళే ఏమైపోతున్నారు? హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారు. ఒకప్పుడు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం ఎంత స్పందించేది బిడ్డా, నీకోసమే వినాలి. నీ హృదయం ఎంత స్పందించేది, ఎంత మెత్తగా ఉండేది, ఎంత విధేయత, ఎంత లోబడి ఉండేది నీ హృదయం. ఇప్పుడు ఎందుకు కఠినమైపోతుంది నీ హృదయం? సమయం మించే కొలది, కాలం దాటే కొలది, ఆయుష్ తగ్గుతున్న కొలది ఎందుకని నీ హృదయం కఠినమైపోతుంది? నీ జ్ఞానం పెరిగిందా? నీ వయసు పెరిగిందనా? నీ ధనం పెరిగిందనా? నీ స్తోమత పెరిగిందనా? ఏమి పెరిగినా నువ్వు ఎట్లుండాలి? ప్రభు చేతి కింద దీన మనస్కులై ఉండాలి. అలా ఉంటామన్నవాడు 2 చేతులతో చెప్పండి స్తోత్రమని. హల్లెలూయా. అలాగును మీరు ఉందురుగాక. చెప్పండి గట్టిగా. ఒకళ్ళు ఇద్దరు చెప్పలేదు, చెప్పండి. అందరూ కడగబడుదురుగాక. అందుకే కదండి ఈ కోటాలు. రూపాంతరం చెందకపోతే ఎందుకండి? 30 దినాలు చేసాం అని చెప్పుకోవడానికి పెట్టారా ఇది? ఎందుకు పెట్టారు? రోజుకొకటైనా నేర్చుకున్నావా నువ్వు? రోజుకొకటైనా నేర్చుకున్నావా? 30 దినాలంటే 30 విషయాలు నేర్చుకున్నావా? ఏమన్నా మారావా? మార్పు చెందావా? హృదయ కాఠిన్యం. ఎందుకు నీ హృదయం కఠినం అవుతుంది? చూసుకోండి. మొట్టమొదటిది, దానికి ఏమి లేదండి. అట్లా చెప్పకూడదు. మీరు నాకు ఆన్సర్ ఎలా చెప్పాలంటే, యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ 2 విశ్వాసం లేదు. యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ తగ్గింపు లేదు. యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ ప్రార్థనా భారం లేదు. ఇంత బాగా చెప్తున్నారు అమ్మగారు మీ వాళ్ళు. ఆ తర్వాత 5వదా 4వదా? 5వది. యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ సమర్పణ లేదు. 6 యేసయ్య వెనకాలే ఉన్నారు కానీ హృదయ కాఠిన్యంతో ఉన్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు తెలుసా? శిష్యులు. ఎవరు? ఇప్పుడు రండి, రోమపత్రిక మనం చదివామే ఇందాక. ఎంత? 8:30 చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును? ఎవరంట నిర్ణయించబడిన వాళ్ళు? ఇప్పుడు చెప్పండి. ఇగో ఈ జ్ఞానం లేనోళ్ళు, ఈ విశ్వాసం లేనోళ్ళు, ఈ తగ్గింపు లేనోళ్ళు, ఈ భారం లేనోళ్ళును.
ఎవరిని ముందుగా నిర్ణయించాడు వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. స్తోత్రం. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి? మగారు 8:30 పావుగంట. ఇంతవరకు అర్థమైంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇవన్నీ ఎవరి క్వాలిటీస్ అంటే మనం అందరం కలిసి ఏం చేసామంటే శిష్యుల యొక్క బ్రతుకుని బయటికి ఎందుకు? అలాంటి స్వభావాలే మనలో కూడా ఉంటాయి కాబట్టి, ఆలోచించుకుని మనం మార్పు చెందాలి కాబట్టి. ఓకేనా? ఇలాంటి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? మరలా అదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం చూడండి ఈసారి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. తలలు పైకెత్తండి. బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించేసాడు? ఈ తెంగరోళ్ళు, ఈ జ్ఞానం లేనివాళ్ళు, ఈ అపనమ్మకస్తులు, ఈ అవిశ్వాసులు, ఈ బుద్ధి లేనివాడు ఏళ్ళకి అంటున్నాడు, మీరు వెళ్ళి ఎవరికి నా మాటలు చెప్తే వాళ్ళు నమ్మితే పరలోకం, నమ్మని వాళ్ళకి శిక్ష అన్నాడు. అంటే సంఘం వాళ్ళకి అప్పగించేసాడు. ఏంటండి ఆయన ఆలోచన ఏంటి? ఆయన రూట్ ఏంటండి? ఆయన విధానం ఏంటండి? ఆయన గొప్పతనం ఏంటండి? ఇలాంటి వాళ్ళకి అప్పగించాడండి. సర్వ ప్రపంచానికి సువార్త వెళ్ళింది అంటే కారణం ఎవరు? వీళ్ళేగా. భారతదేశానికి సువార్త వచ్చిందంటే అతను ఎలా అంటాడు చెప్పండి? అసలే అనుమానస్తుడిగా అదే అబ్బినట్టుంది మనలో చాలా మందికి. ఆనవాయితీ ఎక్కడ పోతుంది? అంశలు అబ్బపోయినా చెప్పండి, ఆనవాయితీలు అబ్బుతాయి అంటారుగా. వీళ్ళకి అప్పగించేసి ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళకే లేనిది ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తారు? ఇది ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? యేసయ్య పరలోకానికి ఎత్తబడుతున్నాడంట. ఇప్పుడు బాధ్యత అంతా ఎవరి మీద? ఈయన ఉన్నప్పుడే తిన్నంగా వీళ్ళకి ఏం చేతగాలేదు కదా. అమ్మ ఏటి చల్లారిపోయేటి, ఇందాకల్లా లేరేటి, మరి బదులెవరేటి? ఫ్యాన్లు ఆపేయమంటారా? అంత భయం. యేసయ్య ఉన్నప్పుడే వీళ్ళకి ఏమి చూడండి. మా ఇంటికి పెళ్లి సంబంధం వస్తుంది, మా అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుందని తిరిగింది మా ఊళ్ళోకి ఆవిడ. ఏమ్మా సెట్ అయిందా అని అడిగాను. అడిగితే వాళ్ళు అడిగారు కూరలు అనడం వచ్చా అని అడిగారండి. మీ అమ్మాయి ఏమందండి? రావంది. మరి ఏమన్నారు? వెళ్ళిపోయారు అంది. మరి ఎందుకు ఊరేగడం? నీ కూతురు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నువ్వేం నేర్పాలా? నేర్పొద్దు. మా అమ్మాయికి వస్తున్న ఏ పని చెప్పకుండా పండు కాయ పెట్టి పెంచుకుందాం, నువ్వే ఉంచుకో, పెళ్లి చేయి కలాడదాన్ని. నీ వెనకాల ఉన్నంత సేపు ఏమి రావాలా? బట్టలతో కూడా రావద్దా? చీపు పెట్టుకుని ఓడ్చమంటే ఎక్కడ తుక్క అక్కడే ఉంటుంది. చీపు పెట్టుకుని ఆ చివరి దాకా పోవడం, మళ్ళీ రావడం కర్మ. మళ్ళీ అందరికీ ఎలాంటి అత్తోరి ఇల్లు దొరికేయాలంటే అబ్రహాము లాంటి ఇల్లు దొరికేయాలి. అబ్రహాము లాంటి ఇల్లు దొరకాలంటే అమ్మ పెళ్ళి అవన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడపిల్లలు చేతులు ఎత్తండి. వద్దులే, సిగ్గుపడుతున్నారు. చూడండి, చెప్పేస్తానేనండి. రెక్క ఆస్తిపరుడైన అబ్రహాం వెంట పడ్డానికి గల కారణం, ఆశీర్వాదకరమైన వెంట పడ్డానికి గల కారణం రెబ్కాకి ఏంటి? పరిచర్య గుణం. అనండి. ఎన్ని బిందులు తోడిందో నీకే కాదు, మీ వెనకాల ఉన్న ఒంటెలకు కూడా. ఈరోజు అమ్మ తల్లులు మీ పిల్లలు కానీ మనవలు కానీ గాజులు మంచిలు ఇమ్మంటే ఏమంటున్నారు? మసల్దానా? అమ్మ తల్లి కొంచెం ఉల్లిపాయలు కోసిపెట్టి, అమ్మ బాబా నా కళ్ళు మండిపోతాయి. నిద్రలో మిరకాయ బాగా కంటికి. ఇప్పుడు చూడండి, స్కూల్కి వద్దాం. స్కూల్కి వీళ్ళు టీచర్ గారు ఉన్నప్పుడే ఇలా తిరిగి ఆవిడ రాసి లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళు డైరీ మిల్క్ తొక్కలు ఇసురుకుంటారు కదా, ర్యాకెట్లు చేసి కాగితాలు ఉండచు ఇసురుకుంటారు కదా. టీచర్ గారు రావట్లేదని తెలిసింది ఆ పీరియడ్ ఇంకెలా ఉంటుంది చెప్పండి? కోటం వాళ్ళకి. వాళ్ళని లెక్కేయగలమా? లెక్కెట్టగలమా? లెక్కెట్టలేదు. ఎందుకంటే కుదరడుగా చల్లసీరు తిరిగేస్తుంటారు. ఇప్పుడు రెండు సబ్జెక్టులోకి
యేసై ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేత కాలేదు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఒకసారి కొండ మీద ఉన్నారు ముగ్గురు కలిసి యేసైతో, మిగతా వాళ్ళు కింద ఉన్నారు. దెయ్యం ఇడిపించమని దెయ్యాన్ని ఇడిపించుకొని ఒక ఆయన తీసుకొచ్చాడు, పెట్టింది. తీసుకొస్తే యేసై ఎందుకు మేము లేవా అని కావడం లేదు. అయితే ఇడిపించండి. ఎవరు ఇడిపిస్తే ఏమైంది? రాత్రంతా ఈ శ్రమ పడినా పాట పాడడం లేదు. ఒక దెయ్యం కూడా రాలేదు బయటగా పెట్టలోంచి. పేర వచ్చేయాడు ఆయన. ఏంటి కోట ఉన్నాడు యేసుప్రభు. ఇదేనయ్యా మా పెట్టికి దెయ్యాలు పడి అని చెప్పి తీసుకొస్తే మీ వాళ్ళు అన్నారు, మీ శిష్యులు అన్నారు, మేము లేమో మేము విడిపించేస్తాం అన్నారు. ఒక దెయ్యాన్ని కూడా విడిపించలేకపోయారయ్యా అంటే అనిపించుకున్నారు అక్కడ. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయమన్నారు? ఏం చేయాలి? ఎలాంటి వాళ్ళు ఎలా పరిచర్య చేయాలి? వీళ్ళకి ఏమొస్తే యేసయ్య కంటే గొప్ప పరిచర్య చేస్తాడని వీళ్ళ గురించి కాదా చెప్తా? యేసయ్య కంటే నాకంటే గొప్ప కార్యాలు ఎలా చేస్తారు? ఎలా పడితే అలా రోడ్డు మీద పడిపోతే కుక్కలు కరిచేస్తాయి. ఏ శక్తి లేకుండా వెళ్ళకూడదు నీవు అంటే దుష్టుడు ఏలుబడి చేస్తాడని దాని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు రండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం చూద్దామా? 4వ వచనం నుంచి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. ఏం కావాలంటే వాళ్ళకి? మీరు ఇదిగో వెంటనే రోడ్లంతా పడిపోకండి. పరిచర్య పేరు చెప్పి మీరు ఒక పని చేయాల్సి ఉంది. రెండవ బాప్తిసం అనండి. రెండో బాప్తిసం ఏంటండి బాబు? కొత్త చెప్తున్నారు. ఈ ఐగురు ఎవరో అనుకుంటున్నారా మీరు? బైబిల్లో ఉన్నదే. ఏమని చెప్పారు? మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చెప్పండి. యోహాను గారు ఏమన్నారంటే, ఇదిగో నేనైతే మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఉన్నాడు, ఆయన చూసుకునేటువంటి లేస్ ఎప్పుడని కూడా నేను సరిపోను, ఆయన చెప్పులుకుండే వారు ఎప్పుడని కూడా సరిపోను నేను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. 3వ బాప్తిసం అగ్ని బాప్తిసం. ఒకటి నీళ్ల బాప్తిసం. చెప్పండి ఎంతమంది పొందారు? చేతులు తెచ్చండి. పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీళ్ల బాప్తిసం ఇంకా పొందలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు కదా? ఒకళ్ళు ఉన్నారా? నీళ్ల బాప్తిసం. రెండే బాప్తిసం కావాలి మనకి. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కావాలి. 3 అగ్ని బాప్తిసం కావాలి. ఈ 3 బాప్తిస్మాలు మనకున్న ఎడల అప్పుడే నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఈ భూమి మీద ప్రభువుకి అనుకూలంగా మనం బ్రతకగలుగుతాం. అర్థమవుతుందా? నీళ్ల బాప్తిసం పొందేసి నాకు బెత్త కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవడానికి బైబిల్ ఒప్పుకోవడం లేదు. నువ్వు ఒప్పుకోవడం ఏంటి? శిష్యులతోనే చెప్తున్నాడు, మీరు త్వరలో ఇంకొక బాప్తిసం పొందబోతున్నారు. యోహాను ప్రకటించాడు కదా నా గురించి. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, అగ్నిలో బాప్తిసం పొందుతారు మీరు అని. ఏంటి పరిశుద్ధాత్మ బాప్తిసం అని అంటే తీతుకు రాసిన పత్రిక చూద్దాం అందరం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఓకే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే ఏంటి? బాప్తిస్మము. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. 2 పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మొదటి బాప్తిసం, రెండో బాప్తిసం ఉన్నాయి చూడండి. మొదటి బాప్తిసం యోహాను మారు మనసు నిమిత్తము మనకి నీళ్లతో బాప్తిసం ఇస్తే, ఇదిగో రెండో బాప్తిసం పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా మనం రెండో బాప్తిసంలోనికి వస్తాం. ఇంకా చెప్పాలంటే దీన్ని పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారని కూడా ప్రకటించారు ప్రవక్త. ఇప్పుడు ఏం కావాలి మనకి చెప్పండి? పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. ఇది పొందామని మనకి ఎలా తెలుస్తుందమ్మా అని అడిగితే గనక మీ స్వభావము చెప్పండి, నూతన స్వభావము కలగజేయబడాలి. ఏం మారాలంట చెప్పండి? ఏం మారాలి? స్వభావము మారాలి. ఈరోజు బాప్తిసం పొందిన వాళ్ళకి ఏం మారుతున్నాయి? వస్త్రాలు మారుతున్నాయా?
పరిస్థితులు మారుతున్నాయా? ఏదంటే మారినవ్వండి, మారకపోనివ్వండి. నీ స్వభావం మారితే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చినట్లు. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ భాషలు మాట్లాడాలని, ప్రవచనాలు చెప్పాలని చెప్పలేదు బైబిల్లో. నీ స్వభావం మారుతుంది. ఇదొక కోణం కూడా ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. నోవాహును వాడ కట్టమన్నాడు. సుమారు 100 సంవత్సరాలు కట్టాడంట అయ్యగారు. ఒక పక్క నుంచి వాడ కడతాం, జనాలకు చెప్తాం, రే ఏనంట్రా బాబు, ఈ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ రక్షణ కలుగుతుంది అని చెప్తుంటే ఎవరన్నా విన్నారా? చెప్పండి అమ్మా. చల్లారి పెరిటి కదా. వాడ కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా జతలుగా వాళ్ళకి వచ్చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏం రావాలి? బుద్ధి రావద్దా? అది ఎట్రా పులి వెళ్తుంటే వెనకాల మేకలు కూడా వెళ్తుంది జంటగా. హలో, నక్కలు వెళ్తుంటే వెనకాల కోళ్ళు కూడా వెళ్తున్నాయి. నక్కలకి కోళ్ళకి పడుతుందా? అప్పుడన్నా బుద్ధి రావాలా? బలు వెలగాలి వీళ్ళకి. నా పిచ్చోడురా అన్నారు. కేవలం 8 మంది కుటుంబం మాత్రమే, నోవా కుటుంబం మాత్రమే వాళ్ళకి వెళ్ళారు. సుమారు సంవత్సరం పాటు ఆ నీళ్లు భూమి మీద ఉండిపోయాయి. 40 రాత్రులు 40 పగళ్ళు కులిసిన వర్షం సుమారు సంవత్సరం ఉండిపోయిందంట వాటర్. ఇంకా అరారాతు కొండ మీద వాడ దిగింది. ఇంకేదో నేల వేయింది అనుకున్నాడు నోవా గారు. ఇప్పుడు నేల ఆరిందో లేదో చూచుటకు ఒక పక్షిని ఎన్నుకున్నాడు. దాని పేరు చెప్పండి అమ్మా. దాని బుద్ధి ఎలాంటిది? దాని కలర్ ఎలాంటిది? వదిలేడు బయటికి. నీళ్లు ఆరేదాకా తిరిగేస్తుందంట, కానీ చర్చికి రాతలేదు. మళ్ళీ వెళ్ళు. ఎక్కడ రాతలేదు? రెక్కలు అలసిపోయేదాకా తిరిగేస్తమే. మళ్ళీ చర్చి గుర్తుండదు, సహవాసం గుర్తుండదు, వాకి ఏం గుర్తుండదు. ఇంకా వస్తుంది, మళ్ళీ మంచి శుభవార్త తెస్తుంది, కృతజ్ఞత చెప్తాం దేవునికి. నోవా గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏం పని అవదు అనండి. ఆ జాతి అంతే అనండి. చెప్పండి. ఆ బ్లడ్ అంతే అనండి. చెప్పరే అమ్మా. ఆ జాతి అంతే, ఆ బ్లడ్ అంతే. మారదు గనక కలర్ ప్రాబ్లమా ఏంటి? ఈసారి ఇంకో పక్షిని తెల్ల పావురం వద్దు. సేమ్ కలర్ ఉన్నటువంటి నల్ల పావురం ఒకటి ఉంది వాళ్ళలో. అదే కలర్ ఉన్నటువంటి దానిలాగే ఉన్నటువంటి పావురాన్ని వదులుదామని దాన్ని వదిలితే అది అటు తిరిగి ఎక్కడ దానికి నిలువ నీడ దొరక్క మరల ఎక్కడికి వచ్చింది? అయ్యగారి దగ్గరికి వచ్చేసింది. మరి ముందెళ్ళింది ఎక్కడ దొరికింది దానికి? అదెందుకు రాలేదు అన్నాగా. అందుకే అని దాని బుద్ధి, దాని స్వభావం అంతే. ఎప్పుడు వదులుతారా అని చూసింది, కానీ ఎందుకు వదిలేరా అని. నువ్వు చర్చి నుంచి ఇంటికి వెళ్ళావంటే ఇక్కడ విన్నదాన్ని నమ్మకంగా కాపాడుకొని, ఇక్కడ పొందుకున్నదాన్ని నమ్మకంగా కాపాడుకొని మళ్ళా వస్తావనేనా? ఇక్కడ ఇంత శుద్ధీకరణ చేసిన తర్వాత, ఇక్కడ ఇంత ప్రక్షాళన చేసిన తర్వాత, ఇక్కడ వాక్యంతో కడగబడిన తర్వాత కూడా నువ్వు ఎలా పెడితే అలాగే వెళ్ళి తిరిగి మళ్ళా మారిపోయి వస్తావా? ఇదేం న్యాయం అండి? సీరియల్ లేకపోతే చచ్చిపోతున్నారు. ప్రాణాన్ని వదిలేస్తారు కానీ కాదా? నేను అబద్ధం ఆడేనా? ఎంత సీరియస్ వాక్యం చెప్తుంటే ఒక్క చొక్క బొట్టు రాత్తలే. సీరియల్ నటనని తెలిసి కూడా చెంగెట్టేసుకుని అది నటనని తెలిసి నీకు ఎట్టవుతుంది ఏడుపు, ముక్కు సీదెత్తావు, పక్కలకి రాసేస్తావు. ఏటది? భక్తులందరికీ వందనాలు. అబ్బా, టీవీ భక్తులకి నేను చెప్పాను. అమ్మా చెప్పేదా ముగించేసేదా? మీరు చెప్పమన్నా ముగించమన్నా నా టైంకి నేను ఆగాల్సిందే. జాతండి అందామా? సరే. జనులు విస్తారంగా పాపాలు చేయటాన్ని బట్టి ఏలియా ఒక గట్టి మాట మాట్లాడేశాడు. ఎక్కడ? ఆహాబు రాజు ఎదుటే. రాజా! ఎవరి ఆహాబు? యెజ్బేల్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. చెప్పండి ఎవరు? యెజ్బేల్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరు? ఆహాబు రాజు.
జనులు పాపం వైపుకు వెళ్ళిపోవటానికి ప్రోత్సహించినటువంటి దంపతులు వీళ్ళిద్దరు కూడా. ఏ దంపతులు? అహాబు, యెజెబెలు. జనులు ఎలా పడితే అలా విచ్చలవిడిగా బ్రతకడానికి అనుమతి ఇచ్చిన రాజ్యం అహాబు రాజ్యం. దైవజనుడు ఓర్చుకోలేకపోయాడు. రోషం కలిగిన దైవజనుడు ఓర్చుకోగలుగుతాడా? పర్లేదులే, దేవుడు అన్నిటినీ చూసి చూన్నట్టుకు వెళ్ళిపోతాడులే అని రోషం కలిగిన దైవ సేవలో ఓర్పు అనేది ఉంటుందా? ఉండదు. అందుకని ఏలియా ఒక మాట అనేసాడు, నేను యెహోవా సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను ఒక చొక్కైనను పడవదని ప్రకటించేశాడు. ఎవరి ఎదుట? రాజు ఎదుట అంత దమ్ము ఎలా వచ్చిందండి ఈయనకి? ఒక మాట చెప్పను, ఏలియా పాస్టర్ గారికి కూడా తెలుసు ఈ వర్షం రాకుండా దేవుణ్ణి ఆపేయమని చెప్తే ఈయనకి కూడా కూర ఉండదని. స్తోత్రం చెప్పండి గట్టి. అమ్మ, అర్థమవుతుందా? ఇటు చూస్తారా? ఏం చెప్పాను నేను? ఇప్పుడు నేనే మీ పాస్టర్ గారిని అందాక అనుకోండి, మీ అందరికీ శాపం పెడేశాను, మీకు ఒక్క రూపాయి కూడా ఉండదని. ఇప్పుడు ఎవరికి కూడా ఆకలేస్తుంది? మీరు తెత్తేనేనా? హలో, అంటే ఎవరి నోటి కాడది కూడా పోయినట్టు. దైవజనుడు ఏం చేస్తాడంటే, తన నష్టపోతానని తెలిసిన నిన్ను మాట అనాల్సిన మాట అంటాడు. అనాలి. ఏం పేరు అమ్మ మీ పేరు? బుద్ధిమంతురాలా? బోరమ్మ గారు. నాకు అలా వినబడింది. స్తోత్రం. బుద్ధిమంతురాల్లా కనపడ్డారు నాకు. తప్పేముంది? బోరమ్మ గారు ఎవరు ఎన్ననుకున్నా పర్లేదు. మిమ్మల్ని అనాల్సిన మాట అంటాను నేను. నాకు తెలుసు మీరు వచ్చే నెల దశంభాగం ఆపేస్తారని, అయినా సరే అంట. మీరు ఒప్పుకుంటారా? ఏలియాకి తెలుసు. నేను అంటాను చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీడనని ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించిన పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దాను ఎదురుగానున్న కేనూతు వాగు దగ్గర దాగియుండుము. ఎప్పుడైతే దేవుడు చెప్పమన్న మాట చెప్పమన్న వాళ్ళకి దైవజనుడు చెప్పేశాడో, దైవజనుడికి ఎవరి ప్రత్యక్షత దొరికిందంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రత్యక్షత దొరికింది. ఆమేన్ చెప్పండి అందరూ. ఒక సందేశం వినండి. ఇక్కడ దేవుడు చేయమన్న పని చేశాడు, చెప్పమన్న మాట చెప్పాడు. చెప్పమన్న వాళ్ళకి మీరు చూస్తున్నారా? అటు చూస్తారా? మీరు వెళ్ళిపోతాను నేను. వింటారేంట్రా? చెప్పమన్న వాళ్ళకి చెప్పాల్సిన మాట, చేయాల్సిన పని చేసి చూడండి. మీరు దేవుడు మీ పక్షాన నిలబడతాడు. జరగవు అని మనుషులు చెప్పింది జరిగించి తీరతాడు. కరోనాలో కాకినాడ సిటీ హాస్పిటల్ తీసుకొస్తే బెడ్ లేదు, పొమ్మన్నారు. కారు కూడా ఊగిపోతుంది, అంత సీరియస్ పొజిషన్ అది. అయినా ఎక్కడ పెట్టినా చచ్చిపోతాడు ఈయన అని చెప్పారు. రాజమండ్రిలో ఒక చిన్న బెడ్ ఖాళీగా ఉందంటే మళ్ళీ అక్కడికి తీసుకెళ్తే అక్కడ దాకా బతికేనండు. ఆ తర్వాత చచ్చిపోతే ఇక్కడికి ఎందుకు వద్దు నువ్వు? ఆమెనంటారు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు తెలుసా? అయిపోయింది అతని పని అన్నారు. దేవుడు నా భార్య ఆశ్రమంలో నుంచి సన్నిధిలో ఉండి ఆవిడ ప్రార్థన చేస్తుంది, నా దైవజనుడా బయలుదేరి నువ్వు ఇంటికి రా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఆ టైంలో బెడ్ దొరుకుతామే. నా సేవ ఎలా ఉంటుందో తెలుసా? చెప్పమన్న మాట. వాళ్ళ సంఘం మానేస్తారని తెలుసు. ఆ మాట చెప్తే మానేసినా పర్లేదు, వాళ్ళు ఏమి ఇవ్వరని తెలుసు, ఇవ్వకపోయినా పర్లేదు. ఆయన చెప్పమన్నాడు అంతే. అట్లా ఉండాలి మనం. అమ్మా మరి తీతే అలాగే బతకాలి, కొంతకాలం బతికినా. రమ్మను, నేను దేవుని సన్నిధిలో బాగు చేస్తానని ఆవిడ ప్రవచిస్తుంది ఇంటి దగ్గర. వెంటనే నాకు ఆ మాట వినిపించారు. తమ్ముళ్ళు ఉన్నారు నాతో. అయితే నన్ను పట్టుకెళ్ళి కారులో పడినండి. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. శవాన్ని తీసుకెళ్తారు ఇంటికి. మా బంధువులందరూ ఫోన్ చేసి, ఏంటి ఆ దెయ్యం చెప్పిన మాటను? ఏదయ్యం పాస్టరమ్మ దెయ్యం అనండి. నన్ను తీసుకెళ్ళిపోతారా మీరు? శవాన్ని తీసుకెళ్తారు. అవసరమైతే 5,000 10,000 ఇస్తారట. చూడండి, 1,50,000 అయిపోయింది రోజున్నరకు అక్కడ.
అయినా పర్లేదు, కారులో పడేయండి అడిసా. 2 రోజులు పోయిన తర్వాత ఒక అంకుల్ వచ్చాడు. ఎందుకు బ్రదర్ మీ మీద అనుమానంగా ఉంది, చూద్దాం దేవుని కృప ఏంటో అని చెప్పి కాకినాడ సంజీవి హాస్పిటల్ తీసుకొచ్చి ఈ పాత రిపోర్ట్లు అన్నీ చూపిస్తే ఆల్రెడీ ఈ వ్యక్తి చచ్చిపోయి ఉంటాడు అంటున్నాడు. ఆయన పల్మనాలజిస్టు, ఆయన మంచి డాక్టర్ గారు. లేదండి ఇదిగో కూర్చున్నాడు కదా మీ ఎదురుగా. అవునా, ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమె బ్రతుకున్నానంటే బ్రతకమని చెప్పాడు ఆయన. నన్ను పరిశుద్ధుండని కాదు, నేను అందరికంటే చనిపోయిన వాళ్ళకంటే మంచోడినని కాదు, నీవు ఆయన నిలబడమన్నట్టు నిలబడు, ఆయన నీకేం చేయాలో చేస్తాడు. బతిమాలించుకోకు. ఆయన చెప్పినట్టు నిలబడు, ఆయన చెప్పినట్టు చెప్పేశాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఎందుకు సార్ కేరీతు వాగు దగ్గరికి? నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టా. ఏం సెట్ చేసావు? కాకులకు ఆజ్ఞాపించా. ఆ వాగులో నీరు తాగుతూ ఆ కాకులు ఉదయము సాయంత్రము రొట్టె మాంసం. చెప్పండి అమ్మ అందరూ. ఏటులతో అంట. మరి ఇందాకేమన్నావు? ఆ బ్లడ్ అంతే అన్నావు, ఆ జాతి అంతే అన్నావు. మరి ఇదే జాతి, ఆ సేమ్ జాతి హే, ఏ కైసా హోతా హే అంటే అక్కడ కాకుల స్వభావం వేరు. బాబా దేవుడు నిన్ను కడిగితే అట్టుంటది కోటం. నువ్వు కడగబడకపోతే అదిగో ఎవరు నోవాహు గారు వాళ్ళలోంచి బయటికి వెళ్ళిన కాకిలాగా ఉంటావు నీ బతుకు. నువ్వు కడగబడితే, దేవుని చేత నిర్ణయించబడితే, ఏర్పరచబడితే నీ స్వభావం ఎట్లుంటుందో తెలుసా? అసలు చెప్పండి, అసలు పిసినారి పక్షుల్లోకి వెళ్ళా అతి పిసినారి పక్షి ఏదన్నా ఉందంటే ఏ పేరు చెప్తాం మనం? కాపీ అంటున్నారేంటి? చెప్పండి గట్టిగా కదా. నాకు బాగా గుర్తు, కాకి మీద అంత కోపం నీకు ఎందుకని నన్ను అడిగితే నేను చెప్తాను. చిన్నప్పుడు క్యారేజ్ పెట్టుకుని పాలకి వెళ్తున్నాను, మిఠాయి ఉండదంట. ఇంత వచ్చి పెట్టండి తనుకుని పట్టిపోయి చిన్న పిల్లలని కూడా చూడలేదు అక్క. అలాంటి పిసినారి కాకిని తీసుకొచ్చి దేవుడు తన సేవకుని కొరకు వాడుకున్నాడంట. కొడతారనుకున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామాలు కనపడుతుంది. మనం అనుకుంటాం వాళ్ళంతే. నువ్వు కొంతమందిని ఎవరినో తిట్టుంటావు, ఒకళ్ళని ఇద్దరునో, కానీ నీ ఇంట్లో కార్యం జరుగుతున్నప్పుడు నీకేమైనా అవసరం ఉంటదేమో అని 10,000 అప్పు తెచ్చి ఇచ్చిన వాళ్ళే వాళ్ళు. నాకు జరిగింది అలాగా. వాళ్ళ పిల్లికి కూడా బిచ్చమెయ్యరు అని పళ్ళు మిట్టకరించి చెప్పేస్తాం, నిర్ణయించేస్తాం. కానీ దేవుడు నీ అవసరతలో వాళ్ళ హృదయాన్ని కరిగించి నీ యొద్దకు తీసుకొస్తాడు. చిత్రమైన దేవుడండి. పాతకాలం పాట, చిత్రాల వాడే మన యేసయ్యా చాలా చిత్రాల వాడే. ఈ మాట వాళ్ళ అనుభవంలో ఉండేది, మనకు పాటల్లోనే ఉంది. అర్థమైందా నేను చెప్పింది? అనుభవంలోకి రావాలి పాట. నేనుండాలేనయ్యా నీ తోడే లేకు. నిజమేనా? అది నిజమేనా? ఎంతమంది జీవితంలో నిజం? ఆయన లేకపోతేనే ఉండలే, ఇది లేకపోతే ఉండలేవు నువ్వు, ఇది ఉండి ఇందులో బ్యాలెన్స్ లేకపోతే ఉండలేవు నువ్వు, ఇది ఉండి బ్యాలెన్స్ ఉండి ఆ రోజు డేటా అయిపోతే ఉండలేవు నువ్వు. ఏమై రైట్? హలో స్టూడెంట్స్ చెప్పండి. డేటా అయిపోతే గింజు పావు నవ్వుతున్నారంటే అంగీకారమే. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇది కాదు, నీ స్వభావం ఇలా మారాలి. నువ్వు అప్పగించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాకోలము ఎవరి చేత నిర్ణయించబడ్డాయి, ఎవరికి అప్పగించుకున్నాయి, ఎవరి మాటకు లోబడ్డాయి. అయితే నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. పేతురయ్య గారి దగ్గరికి వస్తాను మళ్ళీ. పేతురయ్య గారు ఎలాంటి వాడు తెలుసా? అస్సలు యూదులు తప్ప ఎవరిని ముట్టడు.
అలాంటి పేతురయ్య గారికి దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆకాశం నుంచి దుప్పటి దిగుతుందంట. ఆ దుప్పట్లో అన్ని రకాల పక్షులు, జీవరాశులు, పాకు పురుగులు ఉన్నాయంట. దేవుని స్వరం వినబడుతుందంట, పేతురు వాటిని చంపుకొని తినంటే నిషిద్ధమైనది ఏది నేను ఎప్పుడు ముట్టలేదయ్యా అన్నాడంట. ఆయన దేవుడు అన్నాడంట, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధమని ఎంచవద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి కళ? ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా సేపట్లో అన్యులు ఇంటికి ఇతడు పిలవబడబోతున్నాడు అనే దానికి సాదృశ్యంగా ఆ కళ దేవుడు చూపించాడు. కళలోంచి బయటకు వచ్చేలోపు మిద్ది మీదకి స్వరం వినబడుతుంది, అయ్యా పేతురయ్య గారు, మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇటలీ పటాలం అనబడేటువంటి ప్రాంతం నుంచి వచ్చాము. శతాధిపతి గారు చెప్పరే, ఖాళీలు పూరీ చేయరా? మీరు పూరీలు ఖాళీ చేస్తారా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాము? ముగ్గురం ఇటలీ పటాలం అనబడే కొర్నేలు గారి ఇంటి యొద్ద నుంచి వచ్చాము మేము, మమ్మల్ని తీసుకుని రమ్మన్నారయ్యా అంటే బయలుదేరా. అపోస్తుల కార్యాలు ముగింపుకు వచ్చేసాం. చూడండి 10వ అధ్యాయంలో మనం ఈ వచనాలన్నీ కూడా చూస్తాం. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఈ సాక్ష్యం అంతా చెప్తున్నారు. చదవక్కర్లేదమ్మా, మీ అందరికీ తెలిసిందే, వివరిస్తాను వినండి. ఈ సాక్ష్యం అంతా చెప్పారు. కొర్నేలు గారు 3 గంటలు ప్రార్థన చేసుకుంటున్నారండి. దేవదూత ప్రత్యక్షమైన ఈ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలో వినబడ్డాయి. అయితే దగ్గరలో ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన తీసుకొచ్చి కూటం పెట్టుకో అని చెప్తేకి 3 మనుషుల్ని పంపించాడు అని అనగానే ఈయన బయలుదేరి ఈయన వచ్చాడు. వచ్చి అంటున్నాడు 34వ వచనం, 10వ అధ్యాయం 34వ వచనం, పేతురు నోరు తెరిచి ఇట్లా అంటున్నారు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమర్థమైంది పేతురయ్య గారికి? ఆయన పక్షపాతి అనుకున్నాను, కానీ ఆయన పక్షపాతి కాదంట. ప్రతి జన్మలోను, ప్రతి జాతిలోనూ ఆయనకు భయపడి నీతిగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే గనక ఆయన నిన్నేం చేస్తాడు? అంగీకరిస్తాడు. చెప్పండి, ఇక్కడ అంగీకరిస్తాడు, పరలోక రాజ్యంలో కూడా అంగీకరిస్తాడు అనే సంగతి మర్చిపో. ఏం మారాలి ఇప్పుడు ఇంతకీ మనకి? చెప్పండి అందరూ. స్వభావము మారాలి. స్వభావం మారాలంటే పరిశుద్ధాత్మని దర్శనం. పరిశుద్ధాత్మని దర్శనం మనం కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి మనం వచ్చినప్పుడు, మనం ఇతరుల వలె చెడిపోక దుష్ట సాంగత్యం నుంచి మనం తప్పించబడి నూతనమైన స్వభావమును ధరించుకొని మనము దేవునికి భయపడే వారంగా ఉంటాం. వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఉన్నట్టే అన్న సంగతి మర్చిపోకూడదు. పొందారా పరిశుద్ధాత్మలో బాప్తిసం? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే రుచి ఏంటంటే ఎలా పడితే అలా ఉండవండి. కొంతమంది ఇదే అదే అన్నట్టుంటారు. అంటే నీకేం కాలేదు, ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాలేదు. అడగండి ప్రభువుని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకు కావాలి అని అడగండి. ప్రార్థించండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు మీరు సత్యమును తెలుసుకుంటారు, ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, ఎలా జీవించాలో అన్నిటినీ కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. సంఘములు ఎట్లా ఉండాలో అర్థమైపోద్ది. ఇది వాక్యం ఎట్లా వినాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ప్రకటించాలి, ఇదంతా కూడా అర్థమైపోతుంది నీకు. ఏమని ప్రార్థన చేయాలి, ఏ విషయాల కోసం కనిపెట్టాలి, ఇవన్నీ అర్థమైపోతా ఉంటాయి నీకు. ఎప్పుడు పరిశుద్ధాత్మని నువ్వు దర్శించినప్పుడు నిన్ను దర్శించిన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పనా, ఇప్పుడు ఇంత తెంగరోళ్ళలాగా ఉండేవారు కదా, ఇంత జ్ఞానం లేనివాళ్ళలాగా. ఇప్పుడు ఏమైందో తెలుసా? 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నిలబడి ప్రసంగం చేస్తున్నారంటే ఈసారి పేతురయ్య గారు 37వ వచనం, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, పాస్టర్ గారు మేమేమి చేయాలని పేతురును కడమపోస్తులను అడిగిగా పేతురు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమును బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ నీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు
ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది. ఇంతకుముందు మాటలు పొరలే, అబద్ధాలు ఆడాడు, తూలిపోయాడు, వెనక్కి జారిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శనం పొందిన తర్వాత ఇతడు మనుషులను పట్టే జాలర్లుగా ఇప్పుడు మారాడు. యేసయ్య వీళ్ళతో ఉన్నాడమ్మ ఇప్పుడు. కానీ ఎవరున్నారు? శక్తి వచ్చింది వీళ్ళకి, ధైర్యం వచ్చింది వీళ్ళకి. అందుకని నన్ను పరిశుద్ధాత్మ నింపుదల కోసం సంఘం ప్రాధేయపడాలి, అడగాలి, కనిపెట్టుకోవాలి, పొందుకోవాలి. అడుగు ప్రతివానికి ధారాళముగా దయచేయడానికి నా దేవుడు సమృద్ధి కలిగిన ఐశ్వర్యవంతుడు. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందాలి నీవు? పరిశుద్ధాత్మ నింపుదల. ఆ తర్వాత మనుషుల్ని ప్రభావితం చేసే వాళ్ళగా తయారైపోయారని వీళ్ళందరూ. ఇంకా చెప్పడానికి చాలా సందేశం ఉంది, కానీ నేను ముగిస్తున్నాను. నీకేం కావాలి పూట? ఎంచి దినాల్లో ఏది అవసరం అని అంటే పరిశుద్ధాత్మ. బాప్తిసం అందరం పొందేశాం, పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇంకా మూడోది ఏంటో తెలుసా? అగ్ని బాప్తిసం. బలిపీఠం మీద నుంచి ప్రతి వాక్కు నిన్ను కడగడానికి, శుద్ధీకరించడానికి బయలుదేరి వస్తుంది. దేవుని వాక్యంలో అన్నమాట, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్నితో నిన్ను శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధాత్మతో నిన్ను శుద్ధీకరిస్తాడు, నీళ్ల బాప్తిసంతో నిన్ను శుద్ధీకరిస్తాడు. ఈ 3 బాప్తిసాల ద్వారానే నీవు నిత్యత్వపు వెలుగును కలిగి భూమి మీద జీవిస్తావు. ఏం మారాలి? అంతరంగం మారాలి. మార్తమ్మ అనందరూ క్రిస్మస్ వస్తుంది కదా అని చెప్పి ఎల్లంతా కలిపి సున్నం బకెట్లో అక్కడ కలిపి పెట్టుకుందాం చేద్దామని. ఈలో ఒక కాకొచ్చి అందులో ములిగేసిందండి. శుభ్రంగా ములిగేసి ఆ పక్కన ఉన్న పెద్ద ఇంటికాడ ఆ తెల్ల పావురాలన్నీ చక్కటి గింజలు యజమానుడు వేస్తుంటే తింటున్నాయి కదా, నేను కూడా వాటిలో కలిసిపోవాలని ఇందులో తీసుకుందంట బాప్తీసం. ఎందులో చెప్పండి? ఆ పావురాల్లో కలిసిపోయి ఆ గింజలు తినేస్తుందంట, తెగ తినేస్తుందంట, రోజు తినేస్తుంది, సాయంత్రం తినేస్తుంది. వారం రోజులు పోయాక మబ్బులు, గాలులు, ఇంతంత చినుకులు పడుతున్నాయి, గింజలు తింటున్నాయి, చినుకులు పడుతున్నాయి. దీని మీద కూడా పడుతున్నాయి చినుకులు. ఈ రంగంతా పోతుంది, చూసుకోలేదు. అప్పుడు యజమానికి అర్థమైపోయింది. దుడ్డు ఖర్చుకుని టక్కమని ఒకటి కొట్టాడు, నడుము విరిగిపోయింది. అయ్యయ్య అంటారా? మోసం చెయ్యొచ్చా మరి? మోసపోకుడి దేవుడు ఎంతకాలం నటించగలం? కొంతకాలమే. కానీ అంతరంగం మార్చుకుంటే ప్రభువులో నిత్యత్వం కలిగి జీవించగలుగుతాం. ఆ నిత్య కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం చిన్న ప్రార్థన. కృప కలిగిన మా స్వామి, మీకు వందనాలు. శిష్యులు ఎలా ఉండేవారు? కానీ వాళ్ళు రూపాంతరం చెందటానికి, అంతరంగం మారటానికి, శక్తి కలిగి నిలబడటానికి కారణం నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ పొందుకుని ప్రభు సంఘము నానాటికి బలాభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ అగ్ని బాప్తిస్మం ద్వారా నీ మాటే అగ్ని కనుక నీ మాటను బట్టి ప్రతి ఒక్కరు శుద్ధీకరించబడుదురు గాక ప్రభువా. ఈ 30 దినాల కూడికల్లో ప్రభువా, ఓ గొప్ప జ్వాల, ఓ గొప్ప పరిశుద్ధాత్మ నడిపింపు ఇంతవరకు మీరు అనుగ్రహించారు నాయన. ఈ కూడికల ద్వారా ప్రభువా ఒక గొప్ప మార్పు సంఘములో కలగజేస్తున్నందుకు వందనాలు నాయన. నోవాహు ఓడ నుంచి బయటికి వెళ్ళిన కాకిలా కాదు, ఏలియా వద్దకి ఆహారం పట్టుకొచ్చిన కాకుల్లోని స్వభావం వలె మా స్వభావం మారాలి ప్రభువా. నీవు రూపాంతరంలోనికి రావాలి, నీవు కోరుకున్నటువంటి వారంగా మారాలి నాయన. ఏ రూపంలో మేము ఉండాలని, నీ కుమారుని స్వరూపంలోనికి మేము మారాలని ఆశపడ్డామో మూలవాక్యం ప్రకారంగా ఆ స్వరూపంలోనికి మేము అందరము వచ్చినట్లుగా కృప చేయమని ఈ రాత్రి వర్తమానం అంతా కూడా ప్రభువా మా అందరి హృదయాలు మార్చడానికి, నీ రాకడకి సిద్ధపరచబడటానికి, ఈ సేవ ప్రయోజనకరంగా దీవించబడటానికి, సంఘమంతా ఆశీర్వదించబడటానికి కృప చేయమని దీనదాసుడు ప్రకటించిన ఈ వర్తమానాన్ని ఆశీర్వదించి సంఘములో ఫలింపు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అమ్మగారికి ప్రత్యేకమైన